హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ శ్రీనివాస్ వ్లాగ్స్. ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025 టోటల్ 2 days జరిగింది జెద్దా నగరంలో, సౌదీ అరేబియా. చాలా బాగా జరిగింది. చాలా టర్న్లు, ట్విస్ట్లు, సర్ప్రైజెస్తో ఈ 10 ఐపీఎల్ టీమ్స్ మంచి మంచి ప్లేయర్స్, వాళ్ళకి కావాల్సిన స్క్వాడ్స్ని బిల్డ్ చేసుకున్నాయి. టోటల్ 182 ప్లేయర్స్ తీసుకున్నారు. అందులో 120 ప్లేయర్స్ ఇండియన్స్ అండ్ 62 ప్లేయర్స్ ఓవర్సీస్ వాళ్ళు. టోటల్ 639.15 crores స్పెండ్ చేశారు టోటల్ అంతా. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే మాత్రం కాదు, వరల్డ్ క్రికెట్ ఫ్రాంచైజీ హిస్టరీలోనే హయ్యెస్ట్ అమౌంట్ స్పెండ్ చేసింది అనమాట ఈ ఫ్రాంచైజీ క్రికెట్లో. సో అలాగా ఒక హిస్టరీ క్రియేట్ చేసింది అనమాట. కొన్ని సర్ప్రైజ్ అన్సోల్డ్, చాలా చాలా మంచి మంచి ప్లేయర్స్ అన్సోల్డ్గా వెళ్ళిపోయారు. అసలు మనం ఊహించము. లైక్ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మన పృథ్వీ షా, షార్దుల్ ఠాకూర్, ఇలాగ లిస్ట్ చాలామంది ఉన్నారు అన్సోల్డ్ ప్లేయర్స్. మనం యాక్చువల్లీ అట్లీస్ట్ సమ్ బేస్ ప్రైస్కైనా తీసుకుంటారని మనం అనుకుంటాం. జానీ బేర్స్టో ఎంత ఇట్టారు, అసలు ఎలాగ ఆడుతున్నాడు, తను అసలు అన్సోల్డ్గా వెళ్ళడం చాలా సర్ప్రైజ్గా అనిపించింది. కానీ ఏంటంటే జానీ బేర్స్టో ఎందుకు అన్సోల్డ్ అయ్యారు అంటే, నాట్ ఓన్లీ జానీ బేర్స్టో, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎందుకు అన్సోల్డ్ అయ్యారు అంటే, వాళ్ళు అంటే వచ్చిన లిస్ట్ లైక్ స్టార్టింగ్లోనే వచ్చింటే ఒక రేట్కి వెళ్ళేవాళ్ళు, కానీ వాళ్ళు లాస్ట్లో రావడం ఆ లిస్ట్ గ్రూప్స్ వల్ల వాళ్ళు అన్సోల్డ్గా వెళ్ళాల్సి వచ్చింది కొంతమంది ప్లేయర్స్. కొన్ని సర్ప్రైజెస్ కూడా జరిగాయి. అందులో ఒకటి ఏంటంటే 42 years జెమ్మీ ఆండర్సన్ ఐపీఎల్ ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్నాడు. ఏదో ఒక టీం తీసుకుంటుంది అనుకున్నాం, కానీ తన హ్యాంబర్ మీద కూడా రాలేదు లైక్ గ్రూప్ చేసినప్పుడు. అది 13 years వైభవ్ సూర్యవంశీ అనే యంగెస్ట్ లైక్ ఐ థింక్ ఈ 7th class. తను లైక్ టీమ్స్ పోటీ పడి మరీ తీసుకున్నాయి, 1.1 crores తీసుకున్నాయి. ఇలాంటి ఎన్నో సర్ప్రైజెస్, ఎన్నో ట్విస్ట్స్ ఉన్నాయి. ఇక ఈ ఐపీఎల్ ఆక్షన్ తర్వాత ఏ టీం ఎలా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత బ్యాలెన్స్డ్గా ఉంది, వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు అని ఈచ్ అండ్ ఎవ్రీ టీం గురించి సపరేట్ వీడియోలో క్లియర్గా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇక మొదలెడదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టీమ్ ఈజ్ ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ద బిగ్గెస్ట్ లాయల్ ఫ్యాన్ బేస్డ్ ఫ్రాంచైజీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్. ఈసారి ఐపీఎల్ ఆక్షన్లో ఆర్సీబీ చాలా కొత్త స్ట్రాటజీతో వచ్చింది. జనరల్గా ఆర్సీబీ అనగానే మనకు గుర్తొచ్చేది బ్యాటర్స్, లేదంటే ఒక ఓవర్ రేటెడ్ ప్లేయర్కి ఎక్కువ కోట్లు పెట్టి తీసుకునేది. తను ఫెయిల్ అవ్వడము, మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడం, ఇలా జరిగేది నార్మల్గా. బట్ ఫర్ ఏ చేంజ్ ఈసారి ఐపీఎల్ ఆక్షన్లో ఆర్సీబీ చాలా పక్కాగా, ప్లాన్డ్గా, నీట్గా తీసుకుంది ప్లేయర్స్ని. కంపేర్ టు ఆల్ అదర్ ఆక్షన్స్, ఈసారి ఆక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ మీన్ స్టార్టింగ్లో యాక్చువల్లీ డే 1 చూసినప్పుడు నాకు కూడా డిసప్పాయింట్ అయినా. ఆర్సీబీ ప్రతిసారిలాగే ఈసారి కూడా డిసప్పాయింట్ చేసేలా ఉంది, ఎవరెవరినో తీసుకుంటా ఉంది అనుకున్నా. కానీ సెకండ్ డే అంతా ఆక్షన్ అంతా అయిపోయినాక నాకు తెలిసింది, వెరీ డీసెంట్ స్క్వాడ్ని తీసుకుంది ఆర్సీబీ. పర్లేదు ఈసారి పర్ఫెక్ట్ బౌలర్స్ ఉన్నారు, పర్ఫెక్ట్ బ్యాటర్స్ ఉన్నారు, పర్ఫెక్ట్ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఈ ఆక్షన్లో ఆర్సీబీ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ ఏ విషయంలో అయ్యారంటే, ప్రీవియస్గా ఆడిన ఫాఫ్ డూప్లెసిస్, సిరాజ్, విల్ జాక్స్, మ్యాక్స్వెల్ కొంచెం తక్కువ ధరకే వచ్చే ఛాన్సెస్ ఉంది, కానీ వాళ్ళని రిటైన్ చేసుకోలేదు. ఆర్టీఎం ఎవరికి యూజ్ చేయలేదు వీళ్ళ స్టార్ ప్లేయర్స్కి. విల్ జాక్స్కి కొంచెం గట్టిగా ట్రై చేసింటే వచ్చేది, కానీ ముంబైకి ఈజీగా ఇచ్చారు అనిపించింది ఒక సిచ్యువేషన్. అప్పుడు మనకు ఆల్రెడీ టీమ్ డేవిడ్ వచ్చేసాడు, ఇక వద్దులే అన్నట్టు అనిపించింది. అదొకటి డిసప్పాయింట్ అయింటారు. దీనికన్నా పెద్ద డిసప్పాయింట్ ఏంటి అంటే కేఎల్ రాహుల్. యాక్చువల్లీ కేఎల్ రాహుల్ ఆర్ రిషబ్ పంత్, ఇలా ఈశాన్ కిషన్, స్టార్ ఇండియన్ కీపర్స్ ఉన్నారు కదా, వీళ్ళ విషయంలో గట్టిగా వెళ్తారు. ఎస్పెషల్లీ కేఎల్ రాహుల్ అని అందరూ అనుకున్నారు, ఎందుకంటే లోకల్ బాయ్, కర్ణాటక ప్లేయర్ తను కేఎల్ రాహుల్. ఇంకోటి కొన్ని న్యూస్ కూడా వచ్చాయి, కేఎల్ రాహుల్ని తీసుకోబోతున్నారు అది ఇది అని చెప్పి. ఇక దాని మీద కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఫ్యాన్స్, కానీ చాలా డిసప్పాయింట్ చేశారు. ఎందుకంటే 20 crores వరకు వెళ్ళలేదు కేఎల్ రాహుల్కి, 14-15 crores ఆగిపోయింది. మన వాళ్ళు ట్రై చేస్తే వచ్చేది, కానీ ట్రై చేయలేదు అనిపించింది. బట్ షాకింగ్గా వెంకటేష్ అయ్యర్ కోసం 20+ crores వరకు వెళ్ళారు ఆర్సీబీ, కేకేఆర్తో పోటీ పడి మరి. ఇది చాలా షాకింగ్గా అనిపించింది, అంటే డిసప్పాయింట్ కూడా అయ్యింది. ఇక యుజ్వేంద్ర చాహల్, మన చిన్నస్వామికి యుజ్వేంద్ర చాహల్కి ఏదో సంబంధం ఉంది. లైక్ హయ్యెస్ట్ వికెట్ టేకర్ ఐపీఎల్లోనే మన ఎస్పెషల్ చిన్నస్వామిలో అయితే యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. తన గురించి గట్టిగా వెళ్ళలేదు. వెళ్ళింటే ఏమైనా దొరికేవాడేమో, ఎందుకంటే మన పర్స్ 83 crores ఉంది అందరికన్నా. ఆఫ్టర్ పంజాబ్ మందే ఎక్కువ హైయెస్ట్ ఉంది, 83 crores ఉన్నా మన వాళ్ళు గట్టిగా వెళ్ళలేదు అనిపించింది ఆ స్పిన్నర్ విషయంలో. అలాగే సిరాజ్ విషయంలో కూడా పాపం 2018 నుంచి మన టీంకే ఆడాడు,
సో తన గురించి కూడా వెళ్ళలేదు. ఇక అది కాకుండా సిరాజ్ ఫామ్ చెప్పలేం. ఇన్ అండ్ అవుట్ ఉంటుంది. ఒక్కోసారి బాగా ఆడితే చాలా బాగా బౌలింగ్ చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు, అంతా బాగుంటుంది, వికెట్ టేకింగ్ బాగుంది. కానీ ధారాళంగా స్కోర్ ఇస్తాడు, ఒక్కోసారి రన్స్ ఇచ్చేస్తాడు. అది కూడా ఉంది సిరాజ్లో. మేబీ తనకు దాని ద్వారా ఏమో సిరాజ్ని ఈసారి తీసుకోలేదు. అదొక డిసప్పాయింట్ అయ్యిండొచ్చు మన ఆర్సీబీ ఫ్యాన్స్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ సెంటిమెంట్స్, యాక్చువల్లీ ఈ సెంటిమెంట్స్ ఉంటాయి, కానీ ఏంటంటే కోర్స్ లైక్ సెంటిమెంట్స్ వెళ్తే మనము 18 ఇయర్స్ నుంచి కప్పు కొట్టలేదు, ఇవి కూడా ఆలోచించుకోవాలి కదా. సో డీసెంట్ స్క్వాడే ఉంది ఈసారి అనిపిస్తుంది నాకు, అపార్ట్ ఫ్రమ్ సెంటిమెంట్స్. ఇక స్క్వాడ్ విషయానికి వస్తే ఏ ప్లేయర్కి ఎంత ఖర్చు పెట్టారు అంత ఒకసారి చూసుకుందాం. ఇక బ్యాటర్స్ వస్తే విరాట్ కోహ్లీ 21 crores రిటైన్, రజత్ పటిదార్ 11 crores రిటైన్, టిమ్ డేవిడ్కి 3 crores ఇచ్చారు, దేవదత్ పడికల్కి 2 crores ఇచ్చారు, స్వస్తిక్ చికారా అని లోకల్ ఇండియన్ ప్లేయర్ 30 lakhs బేస్ ప్రైస్కి తీసుకున్నారు. ఇక కీపర్స్ వస్తే వికెట్ కీపర్స్ ఫిల్ సాల్ట్ని 11.5 crores ఇచ్చి తీసుకున్నారు. సాలిడ్ అగ్రెసివ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, సో తన్ని ఆ రోల్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక జితేష్ శర్మకి 11 crores ఇచ్చారు. యాక్చువల్లీ కీపర్స్కి ఎక్కువ ఖర్చు పెట్టారు ఆర్సీబీ, బట్ ఓకే నడుస్తుంది, మంచి బయ్యే. జితేష్ శర్మ 11 crores ఇచ్చారు, తను వికెట్ కీపర్. సో కీపింగ్ ఎలాగా ఫిల్ సాల్వ్ చేస్తాడు కాబట్టి తను ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాడు, ఇంకా ఫినిషింగ్ బ్యాటింగ్లో ఫినిషింగ్ చేస్తాడు, సో అలాగే ఉపయోగపడతాడు. తర్వాత ఆల్రౌండర్స్ వస్తే లివింగ్స్టన్కి 8.7 crores ఇచ్చారు, కృణాల్ పాండే 5.75 crores, జాకబ్ బెథెల్ అని ఇంగ్లాండ్ ప్లేయరు, దీని గురించి మనం చాలా విన్నాము, ఈవెన్ ఫిల్ సాల్ట్ కూడా చెప్పాడు ఒకసారి, మీకు జాకబ్ బెథెల్ యంగ్స్టర్, తన గురించి తెలియాలంటే యూట్యూబ్కి వెళ్ళి చూడండి అన్నాడు. ఇట్లా చాలా బిల్డప్ ఇచ్చారు తన గురించి, అంటే మంచి ప్లేయర్ అని విన్నాము. తనకి 2.6 crores ఇచ్చి తీసుకున్నారు. రోమన్ షెఫర్డ్ ఆల్రౌండర్ విభాగంలోనే 1.5 crores, స్వప్నిల్ సింగ్ 50 lakhs, మనోజ్ బండాగే లోకల్ కర్ణాటక ప్లేయర్ 30 lakhs బేస్ ప్రైస్కి తీసుకున్నారు. వీళ్ళందరూ ఆల్రౌండర్స్. ఇక బౌలర్స్ వచ్చేసి యష్ దయాల్కి 5 crores ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. ఇక జాష్ హజల్వుడ్కి ఎక్కువ హైయెస్ట్ తినే మన టీంలోనే, ఐ మీన్ ఇప్పుడు యాక్షన్లో వచ్చిన వాళ్ళు 12.5 crores ఖర్చు పెట్టారు తన మీద. ఇక భువనేశ్వర్ కుమార్కి 10.75 crores ఇచ్చారు. హజల్వుడ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు తెలుసు ఎంత మంచి బౌలర్ అని, సో ఇంటర్నేషనల్ బౌలర్ హజల్వుడ్. ఇక మన ఇండియన్ బౌలర్స్లో భువి స్వింగ్ కింగ్, తనకి 10.75 crores ఇచ్చి తీసుకున్నారు. సో వీళ్ళిద్దరు ఓపెనింగ్ బౌలింగ్ వేస్తారు అనుకుంటున్నాను. రసిక్ సలాం దర్ అని, తనకి మన పోయినసారి ఢిల్లీకి మంచి బౌలింగ్ బాగా వేసాడు తను, సో తనకి 6 crores ఇచ్చి తీసుకున్నారు. శ్రేయస్ శర్మ పోయినసారి కోల్కతాకి ఆడాడు, స్పిన్ మంచి లెగ్ స్పిన్నర్, 2.6 crores ఇచ్చి తీసుకున్నారు. నువన్ తుషారా శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్, మంచి ఆర్క్లు ఇసరగలడు, వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది, ఓపెనింగ్ బౌలింగ్ వేయగలడు, డెప్త్లో వేయగలడు, తన్ని 1.6 crores ఇచ్చి తీసుకున్నారు. మంచి స్లింగ్ యాక్షన్ ఉంటుంది, మంచి బౌలర్. ఇక తర్వాత లుంగి నింగిడి సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్, స్టార్టింగ్లో యాక్చువల్లీ ఎవరు తీసుకోవాలి అన్సోల్డ్ అయ్యాడు, తర్వాత మళ్ళీ 1 crore ఆర్సీబీ తీసుకుంది. ఇక మోహిత్ రాతే లెగ్ స్పిన్నర్, తను బేస్ ప్రైజ్ యాక్చువల్లీ అన్క్యాప్డ్ ప్లేయర్ 30 lakhsకే బేస్ ప్రైజ్కి తీసుకున్నారు. తర్వాత అభినందన్ సింగ్, తన్ని కూడా 30 lakhs బేస్ ప్రైజ్కే తీసుకున్నారు. తిన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, లోకల్ ప్లేయరే, మన ఇండియన్ ప్లేయర్. ఇది ఆర్సీబీ స్క్వాడ్. మన టోటల్ ఆర్సీబీ స్క్వాడ్ స్ట్రెంత్ వచ్చేసి 22 మెంబర్స్ని తీసుకున్నారు. అందులో 19 మెంబర్స్ని యాక్షన్లో తీసుకున్నారు, 3 members రిటైన్ చేసుకున్నారు. విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, యష్ దయాల్ రిటైన్ చేసుకున్నారు. ఇక ఇందులో ఇండియన్ ప్లేయర్స్ 14 members ఆక్షన్లో తీసుకున్నారు, 8 ఓవర్సీస్ ప్లేయర్స్ని తీసుకున్నారు ఆక్షన్లో, టోటల్ 19 players తీసుకున్నారు. ఇది మన ఆర్సీబీ స్క్వాడ్. ఇక నా ఆర్సీబీ ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 నా లిస్ట్ నేను చెప్పబోతున్నాను. విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ అగ్రెసివ్గా ఆడతాడు, విరాట్ కోహ్లీ స్ట్రైక్ రొటేట్ చేస్తాడు, లేదంటే వైస్ వర్సా ఇద్దరు ఆడగలరు. కానీ ఫిలిప్ సాల్ట్ మన చిన్నస్వామి స్టేడియంకి లైక్ తన అగ్రెసివ్ నేచర్కి కరెక్ట్ సెట్ అవుతుంది. తర్వాత దేవదత్ పడికల్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలనుకుంటే, లేదంటే రజత్ పటిదార్, అలాగా విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడికల్, రజత్ పటిదార్, తర్వాత లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ. ఇక ఈ లివింగ్స్టన్ గట్టిగా కొట్టగలడు, టిమ్ డేవిడ్ గట్టిగా కొట్టగలడు. మన ఫారెన్ ప్లేయర్స్ చూస్తే ఫిలిప్ సాల్ట్ గట్టిగా కొట్టగలడు,
లివింగ్స్టోన్ గట్టిగా ఆడగలడు. టిమ్ డేవిడ్ తన హైట్కి కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే చిన్నస్వామి స్టేడియం ఇక పెట్టింది పేరు టిమ్ డేవిడ్. కొడితే బయటికి వెళ్ళిపోతాయి అంతే స్టేడియం బయటికి. సో టిమ్ డేవిడ్ మన బీస్ట్ అనమాట. సో ఫినిషింగ్ టిమ్ డేవిడ్ ఉంటాడు. జితేష్ శర్మ కూడా ఫినిషింగ్ చాలా బాగా ఆడతాడు. సో జితేష్ శర్మ ఉంటాడు. ఇక కృణాల్ పాండ్యా మనకి మంచి అసెట్. బౌలింగ్ వేయగలడు, బ్యాటింగ్ ఆడగలడు మంచిగా, మంచి ఫీల్డర్ కూడా కృణాల్ పాండ్యా. సో ఒకవేళ అర్లీగా వికెట్ వెళ్ళిపోతే ఎవరైనా టాప్ ఆర్డర్లో కృణాల్ పాండ్యాని కొంచెం అర్లీగా పంపించి తన ఇన్నింగ్స్ని నడిపించగలడు. వికెట్ పడుకోకుండా ఒక పక్క మంచిగా ఆడగలడు కృణాల్ పాండ్యా. కోర్స్ జితేష్ శర్మ కూడా మంచిగా ఆడగలడు. సో మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. కృణాల్ పాండ్యా అలాగా వర్కౌట్ అవుతుంది. తర్వాత ఇక బౌలింగ్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, అజల్వుడ్, ఇక సుయాష్ శర్మ స్పిన్కి. అజల్వుడ్ కరెక్ట్ మంచి ఫాస్ట్ బౌలింగ్ వేయగలడు, మంచిగా వేయగలడు. సో తను ఫాస్ట్ బౌలింగ్తో బ్యాట్స్మెన్ కొంచెం కట్టడిగా చేయగలడు. ఫస్ట్ క్లాస్ బౌలర్ అజల్వుడ్, మనకు తెలుసు, ఇంటర్నేషనల్ బౌలర్. సో ఇక నెక్స్ట్ స్వింగ్ కింగ్ భువీ రావడం మనకి ఒక మంచి అసెట్. లాస్ట్ టైం హైదరాబాద్కి ఆడాడు. లాస్ట్ టైం కాదు, చాలా ఏళ్ళ నుంచి హైదరాబాద్కి ఆడుతున్నాడు. యాక్చువల్లీ తను ఒక లెజెండ్ చెప్పాలంటే. ఈ చిన్నస్వామి స్టేడియంలో తన స్వింగ్తో లైక్ జనరలీ భువీ టాప్లో 2 overs వేస్తాడు ఫస్ట్లో స్టార్టింగ్లో, తర్వాత లాస్ట్ 2 overs వేస్తాడు డెత్ ఓవర్లో. సో దీనికి కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మంచిగా కట్టడి చేయగలడు. యార్కర్లు వేయగలడు, ఇన్ స్వింగ్ వేయగలడు, అవుట్ స్వింగ్ వేయగలడు. సో తన ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్తో బ్యాట్స్మెన్ కట్టడి చేయగలిగితే ఇక మనం సక్సెస్ఫుల్ అయినట్టే. ఎందుకంటే ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఓపెనింగ్ పేరు నాకు తెలిసి వీళ్ళిద్దరు వేస్తారని నాకు, అజల్వుడ్ అండ్ ఎవరు భువనేశ్వర్ కుమార్. వీళ్ళిద్దరు మంచిగా ఓపెనింగ్ పవర్ ప్లే ఓవర్స్ వేస్తే తర్వాత యశ్ దయాల్, లేదంటే సిచ్యువేషన్ బట్టి మనకి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ పర్ఫెక్ట్గా ఉంది. సో కావాలంటే మనకి ఇంపాక్ట్ ప్లేయర్గా రషిక్ దర్ ఉన్నాడు, లేదు స్పిన్ టర్న్ అవుతుందంటే స్వప్నిల్ సింగ్ ఉన్నాడు. వాళ్ళని యూటిలైజ్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ మనకి మంచి వీళ్ళు ఉన్నారు. అలాగే లేదు ఒకవేళ ఇక ఫారిన్ ప్లేయర్స్లో కూడా మనకి రోమన్ షెఫర్డ్ ఉన్నాడు, తన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నువన్ తుషారా ఉన్నాడు, తన స్లింగే యాక్షన్తో వికెట్ తీయగలడు, తను ఉపయోగపడతాడు. లాస్ట్ పొజిషన్ వచ్చేసి సుయాష్ శర్మ. మనకున్న మెయిన్ స్పిన్నర్ తినే సుయాష్ శర్మ ఇక లాస్ట్ పొజిషన్లో ఆడతాడు. లేదు మనకి బ్యాటింగ్ సెట్ అయింది, ఇక బౌలరే కావాలి, ప్యూర్గా ఫాస్ట్ బౌలింగ్ బౌలర్ కావాలంటే మనకి ఈసారి లుంగి నింగిడిని తీసుకున్నారు మన వాళ్ళు. లుంగి నింగిడి 1 crore పెట్టి తీసుకున్నారు. తను మంచి బౌలర్. సో తన్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మై ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఫర్ దిస్ టైమ్ ఈస్ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదర్, లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోస్ అజల్వుడ్ అండ్ యశ్ దయాల్. ఇది నా ప్లేయింగ్ 11. ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో స్పిన్ అయితే స్వప్నిల్ సింగ్ ఆర్ రషిక్ దర్ ఫాస్ట్ అయితే. సో ఇది నా ప్లేయింగ్ 11. ఆర్సీబీకి ఈసారి మంచి బ్యాలెన్స్ స్క్వాడ్ దొరికింది. మంచి ఆల్రౌండర్స్, స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్, ఫినిషర్స్, ఇక అప్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. సో ఈ బ్యాలెన్స్ స్క్వాడ్తో ఆర్సీబీ మంచిగా పర్ఫామ్ చేసి 18 years కళ, ఆర్సీబీ ఫ్యాన్స్ కళ, 18th సీజన్ నంబర్ 18 జెర్సీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో కప్పు గెలుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ టీంకి నా రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 10 I can give 8. What is your rating and what is your predicted playing 11? Please comment it. Thank you so much. To me Srinivas. Thank you.